Hi students, welcome to Jagan's classroom. In this video, I am going to teach not-for-profit organization 13, 14 and 15 problems from intermediate second year accountancy textbook. This is part 7. సో ఈ వీడియోకి ముందు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మీదన 6 వీడియోస్ చేయడం జరిగింది. ఇది 7th వీడియో. ఈ వీడియోలో ముఖ్యంగా ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్ అయిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్ అయిన 10 మార్క్స్ సంబంధించి 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 13th ప్రాబ్లం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ నేతాజీ స్పోర్ట్స్ క్లబ్ ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ on 31st March 2012. సో మనకి యాజ్ యూజువల్గా రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇవ్వబడింది నేతాజీ స్పోర్ట్స్ క్లబ్ వారిది 2012 అకౌంటింగ్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్. మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు. సో రిసిట్స్ అండ్ పేమెంట్స్ డెబిట్ సైడ్, పేమెంట్స్ క్రెడిట్ సైడ్. హియర్ గివెన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అడ్జస్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో with the help of these receipts and payments and additional information, we have to prepare income and expenditure account. So మనం యాజ్ యూజువల్గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ నేతాజీ స్పోర్ట్స్ క్లబ్ యాజ్ ఆన్ 31/3/2012 అని హెడ్డింగ్ పెట్టుకొని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకునే ముందు డెబిట్ క్రెడిట్ వేసుకొని ఎక్స్పెండిచర్ ఇన్కమ్స్ పర్టికులర్స్ కాలంలో రాసుకొని 2 అమౌంట్ కాలమ్స్ డెబిట్ సైడ్, 2 అమౌంట్ కాలమ్స్ క్రెడిట్ సైడ్ డ్రా చేస్తాం. సో వన్ ఈజ్ ఇన్నర్ కాలమ్, అదర్ వన్ ఈజ్ అవుటర్ కాలమ్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్గా మనం డెబిట్ సైడ్ రిసీట్స్తో స్టార్ట్ చేస్తాం. అంటే ఈ స్టార్ట్ చేసే ముందు మనకున్న ప్రాక్టీస్ ప్రకారం అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో we have to identify those adjustments in receipts and payments account. First adjustment is that subscriptions. So subscriptions adjustment కి ఇక్కడ at the rate of symbol పెట్టుకుంటాం. అలాగే సెకండ్ రెంట్ అడ్జస్ట్మెంట్, రెంట్కి ఇక్కడ at the rate of symbol పెట్టుకొని ఐడెంటిఫై చేసి ఉంచుకుంటాం. సో మనం ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ డెబిట్ సైడ్తో స్టార్ట్ చేసినట్టయితే 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్, అది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు మనం ఇది క్యాష్ ఆర్ బ్యాంక్ అవుతుంది, లేదా క్యాష్ అండ్ బ్యాంక్ అవుతుంది. సో వీటిని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో వేయనవసరం లేదు. 2 సబ్స్క్రిప్షన్స్తో స్టార్ట్ చేస్తాం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. హౌ మచ్? 13,000. దానికి సబ్స్క్రిప్షన్స్ ఇంక్లూడ్ 1,000 రిసీవ్డ్ ఫర్ ద లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ది ఆ 13,000లో ఈ 13,000లో లాస్ట్ ఇయర్ సంబంధించి, అంటే ఇది ఏ ఇయర్ వేస్తున్నాం? 2012 వేస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ సంబంధించి 1,000 కలిసి ఉంది ఆ 13,000లో. సో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కరెంట్ ఇయర్కి మాత్రమే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈ 1000ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి, లెస్ చేసేయాలన్నమాట. ఇదిగోండి బై సబ్స్క్రిప్షన్స్ 13,000 వేసిన తర్వాత ఇన్నర్ కాలంలో లెస్ లాస్ట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ 1,000 లెస్ చేస్తే సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత we got 12,000 హియర్. సో ఈజీయే మనకి. ఈ విధంగా మనం 13,000లో 1,000 లెస్ చేసి 12,000ని చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ 1,000 ఇంట్రెస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం చూపించవచ్చు, నో అడ్జస్ట్మెంట్ హియర్. సో బై ఇంట్రెస్ట్ 1,000. నెక్స్ట్ టు సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. దీనిని మరలా ఇలాంటి ఐటెంని మనం గత ప్రాబ్లమ్స్లో కూడా చేసాం. సో దీన్ని మనం ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టి ఉంచుతాం. నెక్స్ట్ లెక్క కంప్లీట్ అయ్యే ముందు దీన్ని మనం చేస్తాం అనమాట. 2 ఎంట్రన్స్ ఫీజ్ 8,000. ఎంట్రన్స్ ఫీజుని మనం చూపించవచ్చు కాబట్టి బై ఎంట్రన్స్ ఫీజ్ 8,000.
ఈ ప్రాబ్లంలో అంత కాంప్లికేటెడ్ ఏమీ లేవు, ఈజీగా వేస్తున్నాం. ఒకసారి డెబిట్ వైపు చూసినట్టయితే 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ వేయటం లేదు, సబ్స్క్రిప్షన్స్ వేసేసాం విత్ అడ్జస్ట్మెంట్. 2 ఇంట్రెస్ట్ వేస్తున్నాం, సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ తర్వాత చూద్దాం. 2 ఎంట్రన్స్ ఫీజు వేసేసాం, అంటే వదిలిపెట్టింది మనం ఒక బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ మాత్రమే ఇగ్నోర్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు క్రెడిట్ సైడ్ వచ్చినట్టయితే శాలరీస్ మనకి ఎక్స్పెండిచరే కదా, సో 2 శాలరీస్ 16,000 డైరెక్ట్గా అవుటర్ కాలంలో వేసాం. నెక్స్ట్ బై రెంట్ 3,000, దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది మనకు. రెంట్ ఇంక్లూడ్స్ 600 పెయిడ్ ఫర్ ద లాస్ట్ ఇయర్ రెంట్ కలిసి ఉంది మనకి. సో యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా మనం దానిని లెస్ చేయాలి కాబట్టి 2 రెంట్ 3,000, లాస్ట్ ఇయర్ రెంట్ మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి, లెస్ చేయాలి. సో 3,000 minus 600 is equal to 2,400 here we got. So 2,400 actual rent paid this year, 2,400. Next, buy stationery. How much? 1,000. 2 stationery 1,000. 2 stationery 1,000 చూపించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ బై స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్డ్ 12,000. ఇది మనం తీసుకోం, ఎందువలనంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో దీనిని మనం చూపించాం, మనం ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే చూపిస్తాం కాబట్టి. నెక్స్ట్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ కూడా మనం చూపించాం. సో ఇప్పుడు ఒక ఐటెంని మనం పెట్టించాం కదా, అదేంటంటే టు సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 1,600 యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్, సేల్ చేసింది 1,600, బుక్ వాల్యూ 2,000. ఇవి మనకు ఓల్డ్ లెక్కలో కూడా ఇలాంటి ఐటమ్ 2 times or 3 times వచ్చినట్టు గుర్తు. సో మన బుక్ వాల్యూ అంటే 2,000కి మనం ఫర్నిచర్ని అమ్మినట్టయితే మనకి నో ప్రాఫిట్ నో లాస్ ఉంటాం. కానీ మనం ఆల్రెడీ మీకు చెప్పా, మనం ఎప్పుడైనా ఓల్డ్ ఎసెట్ అమ్మినప్పుడు ఎప్పుడు కూడాను ఇన్ జనరల్ మనం బుక్ వాల్యూ కన్నా తక్కువకే అమ్ముతాం, అందువలన వి గెట్ లాస్ అనమాట. సో ఇక్కడ 2,000 దాని యొక్క వాల్యూ మన అకౌంట్స్లో దాని యొక్క వాల్యూ 2,000 ఉంది ఫర్నిచర్ అకౌంట్లో, కానీ మనం 1,600కి దాన్ని అమ్మాం, అంటే అంతకుమించి అమ్మలేకపోయాం. దట్ మీన్స్ అంతకుమించి మనం అమ్మలేకపోయాం. సో మనం 2,000కి అమ్మవలసిన ఎసెట్ ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని 1,600కి మనం సేల్ చేసాం కాబట్టి వి గాట్ 400 లాస్ హియర్. 2,000కి అమ్మవలసింది 1,600కి అమ్మాం కాబట్టి మనకి లాస్ వచ్చింది. సో ఆ లాస్ని మాత్రం మనం చూపించాలి. మరలా చెప్తున్నాను, డోంట్ రైట్ 1,600 ఆర్ డోంట్ రైట్ 2,000 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో. ఈ రెండు రాయకూడదు, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం రాయాలి. సో 2 లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని రాయాలి. రాసేటప్పుడు కూడా ఏమని రాయాలంటే 2 సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని రాయకూడదు. కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్లో చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ఈ ఐటెం ఎలా ఉందో 2 సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అని రాసి దానిని అలాగే 2 సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని రాస్తారు. అలా రాయకూడదు. ఇక్కడ 2 లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని రాసి 2,000 ఏమో బుక్ వాల్యూ, 1,600 ఏమో సెల్లింగ్ ప్రైస్ అంట మన అమ్మిన వాల్యూ. సో దీనికి 2,000 minus 1,600 is equal to 400. ఇక్కడ మరొక స్టూడెంట్స్ సాధారణంగా చేసే మరొక తప్పుని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మిస్టేక్ ఏంటంటే మనకున్న ప్రాక్టీస్ ప్రకారం ఈ డెబిట్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో క్రెడిట్ వైపు చూపిస్తున్నాం, ఈ క్రెడిట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో డెబిట్ వైపు చూపిస్తున్నాం. ఓకే కదా, క్రాస్గా ఎక్స్ షేప్లో. ఇది వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ దీన్ని కరెక్ట్గా డీల్ చేస్తారు, అంటే 2,000 minus 1,600 అని కరెక్ట్గా డీల్ చేయడం జరుగుతుంది. 400 కూడా ఆన్సర్ కరెక్ట్గా రాస్తారు. కానీ ఇటు వచ్చి ఏం చేస్తారంటే ఇది డెబిట్లో ఉంది కాబట్టి దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ చూపించేస్తారు. ఈ ఐటమ్ని ఈ 2 లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ని బై లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని రాసిస్తారు. అక్కడ మీకు ప్రాబ్లం తప్పైపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఎందుకు డెబిట్ వైపు రాస్తున్నాం అని కూడా మీకు చెప్పడం జరిగింది. లాస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. దట్ ఈజ్ వై వీ హ్యావ్ టు షో హియర్. ఇప్పుడు అర్థమైంది కదా. సో అందువలన మనం 400ని డెబిట్ వైపు చూపిస్తున్నాం, బికాజ్ దిస్ ఈజ్ ఏ లాస్ కాబట్టి.
అయిపోయింది, ప్రాబ్లం అయిపోయినట్టే. యాక్చువల్గా ఇంతవరకు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్లో ఈజియెస్ట్ ప్రాబ్లం ఐ థింక్ సో, ప్రీవియస్ వీడియోస్తో పోల్చినట్లయితే, ప్రీవియస్ ప్రాబ్లమ్స్తో. అయిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే టోటల్ చేయాలి. టోటల్ చేసేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఏ సైడ్ ఏదర్ డెబిట్ ఆర్ క్రెడిట్, ఏ సైడ్ ఎక్కువగా ఉంటే ఆ సైడ్ టోటల్ని మనం ఫస్ట్ చేయాలి. ఇక్కడ క్రెడిట్ వైపు టోటల్ ఎక్కువగా వస్తుంది, 21,000 హియర్ క్రెడిట్ టోటల్. ఆ క్రెడిట్ టోటల్ని మనం డెబిట్ వైపు తీసుకుని వచ్చి 21,000ని మనం బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. హియర్ 21,000 క్రెడిట్ టోటల్, 19,800 debit total. How much balance we got? 1,200. This 1,200 is called as surplus. So surplus గా దీన్ని మనం చూపిస్తాం. Surplus is nothing but excess of income over expenditure. అంటే ఎక్స్పెండిచర్ కన్నా ఇన్కమ్ ఎక్కువగా ఉన్నది. హౌ మచ్ ఇన్కమ్? 1,200. సో ఈ 1,200 అన్నది మన సర్ప్లస్గా చూపించడం జరుగుతుంది. ఓకే, ఇలా మనకి ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినట్టయితే చాలా ఈజీగా మనం డీల్ చేస్తే we will get 10 out of 10 marks. Okay, next problem, 14th one. Visakha Town Club provided receipts and payments account for the year ended 31st March 2013. Prepare income and expenditure account. మనకి విశాఖ టౌన్ క్లబ్ వారి రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చారు. 31st March 2013 ఇయర్ అంటే కరెంట్ ఇయర్ అవుతుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు. ఓకే, receipts and payments, adjustments also given. So first of all we have to identify the adjustments in the receipts and payments account. First one is that subscriptions adjustment receipts and payments account లో at the rate of symbol పెట్టుకున్నాం. నెక్స్ట్ రెంట్ ఇంక్లూడ్స్, రెంట్ ఇక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది, ఇక్కడ at the rate of symbol పెట్టుకున్నాం. బుక్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ సోల్డ్, సో బుక్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ సోల్డ్, ఫర్నిచర్ ఎక్కడ ఉంది, సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్, సో at the rate of symbol పెట్టుకోవడం జరిగింది. దట్స్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డ్రా the income and expenditure account. Income and expenditure account of Visakha Town Club as on 31st 3 2013. వారు ఏ డేట్కి చేయమని అడిగారో ఆ డేట్కి మనం ఇక్కడ వేస్తాం, డెబిట్ క్రెడిట్ వేసుకుంటాం. యాజ్ యూజువల్గా ఎక్స్పెండిచర్, ఇన్కమ్, అమౌంట్ కాలమ్స్ టు క్రెడిట్ సైడ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డెబిట్ సైడ్ చూసినట్టయితే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, దీన్ని వదిలిపెడతాం. యాజ్ యూజువల్గా సబ్స్క్రిప్షన్స్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్తో మనం వేయవలసి ఉంటుంది 6,500. సో క్రెడిట్ సైడ్ వెళ్ళిపోవాలి మనం. బై సబ్స్క్రిప్షన్స్ 6,500, మనకేం చెప్పాడు, సబ్స్క్రిప్షన్స్ ఇంక్లూడ్ 500 రిసీవ్డ్ ఫర్ లాస్ట్ ఇయర్ అన్నాడు. సో లాస్ట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ 500 కలిసి ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ మనం లెస్ చేస్తున్నాం. లెస్ లాస్ట్ ఇయర్స్ 500, 6,000 we got here. 6,500 minus 500 is equal to 6,000. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్కి ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి యాజ్ టీజ్గా మనం చూపించడం జరుగుతుంది. బై ఇంట్రెస్ట్ 500. నెక్స్ట్ టు సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అడ్జస్ట్మెంట్ ఉంది, దీనిని కూడా మనం హోల్డ్లో పెట్టుకుంటాం. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, మీరు ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేశారు కాబట్టి సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అనేది ఇక్కడ ప్రస్తుతానికి హోల్డ్లో పెడతాం, దీన్ని లాస్ట్లో డీల్ చేస్తాం. నెక్స్ట్ టు ఎంట్రన్స్ ఫీజుని కూడా మనం చూపించవచ్చు. బై ఎంట్రన్స్ ఫీజ్ 4,000. 3 ఐటమ్స్ మాత్రమే వచ్చాయి. ఒకసారి డెబిట్ వైపు చూసుకుంటే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ తీసుకోం, సబ్స్క్రిప్షన్స్ వేసాం, ఇంట్రెస్ట్ వేసాం, సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ తర్వాత మనం తీసుకోవడం జరుగుతుంది, ఎంట్రన్స్ ఫీజ్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వెళ్ళినట్టయితే బై శాలరీస్ని మనం ఈజీగా వేసి ఇవ్వచ్చు. 2 salaries 8,000. ఓకే, బై రెంట్ 1,500, దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. హౌ మచ్? రెంట్ ఇంక్లూడ్స్ 300 పెయిడ్ ఫర్ లాస్ట్ ఇయర్, మనకి ఈ రెంట్లో లాస్ట్ ఇయర్ రెంట్ 300 కలిసి ఉంది. సో మనకి లాస్ట్ ఇయర్ రెంట్ ఏమున్నా నెక్స్ట్ ఇయర్ సంబంధించినవి ఏమైనా ఉన్నా దాన్ని మనం లెస్ చేయాలి కాబట్టి సో మనం 1,500 టు రెంట్, 1,500 మైనస్ లాస్ట్ ఇయర్స్ రెంట్ 300. 1,500 minus 300 is equal to 1,200 we got here. So rent is completed.
స్టేషనరీ ఆల్సో ఈజ్ అన్ ఎక్స్పెన్స్. సో దానిని యాజ్ యూజ్గా 500ని చూపిస్తాను. స్టేషనరీ 500. ఓకే, స్టేషనరీ అన్నది కూడా ఒక ఎక్స్పెన్స్ కాబట్టి. నెక్స్ట్ గవర్నమెంట్ బాండ్స్ అన్నది అసెట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ అన్నా గవర్నమెంట్ బాండ్స్ అన్నా అవన్నీ కూడా ఎసెట్. సో ఇక్కడ ఎసెట్ కొనడం జరిగింది కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వెళ్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో చూపించాం. అలాగే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఇది కూడా చూపించాం. ఒకసారి క్రెడిట్ సైడ్ చూసినట్టయితే శాలరీస్ వేసాం, రెంట్ వేసాం, స్టేషనరీ వేసాం కాబట్టి గవర్నమెంట్ బాండ్స్ చూపించాం, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ చూపించాం, వదిలేసాం. సో ఇక్కడ మళ్ళీ మనం ఒక పాయింట్ని వదిలిపెట్టాం కదా, డెబిట్ సైడ్ ఉన్నది టు సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. లాస్ట్ ప్రాబ్లం ఏదైతే మనం చెప్పుకున్నామో ఇప్పుడు ఈ వీడియోలోనే, ప్రీవియస్ ప్రాబ్లము ఆ ప్రాబ్లం లాంటిదే. అక్కడ మీకు చూసినట్టయితే బ్రాకెట్లో బుక్ వాల్యూ ఇవ్వడం జరిగింది, అంటే ఆ ఐటెం కిందనే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఏమీ లేదు, ఇక్కడ అడ్జస్ట్మెంట్ కింద ఇవ్వడం జరిగింది అంతే. అంతకు మించి దీంట్లో వెరైటీ ఏమీ లేదు. ఈ మనం డీల్ చేసిన విధానం ఒకటే. టు సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్కి అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు, బుక్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ సోల్డ్ 1000 అని. సో దీనికి మనము ఏమి తొందరపడిపోయి తప్పు చేయడము అలా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ బ్రాకెట్లో ఇచ్చాడు, ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. ఏదైనప్పటికీ కూడాను దిస్ ఈజ్ బుక్ వాల్యూ, 1000 ఈజ్ బుక్ వాల్యూ, దిస్ ఈజ్ 800 ఈజ్ సెల్లింగ్ ప్రైస్. సో 1000కి అమ్మితే ఎటువంటి నష్టము లాభము రాదు, అంటే neither ప్రాఫిట్ నార్ లాస్. కానీ 800కి అమ్మడం జరిగింది, అంతకుమించి అమ్మలేకపోయారు. అంటే ఎంత మనకి నష్టం వచ్చింది, 200 లాస్ వచ్చింది. 1000 రూపీస్ వాల్యూ గల ఫర్నిచర్ని అమ్మితే ఎంతకి అమ్మారు, 800కి అమ్మారు. సో 200 లాస్ వచ్చింది. సేమ్, అంటే డీల్ చేసే విధానం ఒకటే. అడ్జస్ట్మెంట్లో ఇచ్చినా లేకపోతే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఐటెం కిందన బ్రాకెట్లో ఇచ్చినా కూడా అడ్జస్ట్మెంట్, మనం దాన్ని డీల్ చేసే విధానం ఒకటే. టు లాస్ ఆన్, ఈ పదం మాత్రం రాయవలసి ఉంటుంది. టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. ఇది బుక్ వాల్యూ 1000, బుక్ వాల్యూ 800 సెల్లింగ్ ప్రైస్. 1000 - 800 ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే, ప్రాబ్లం కంప్లీటెడ్. మనం ఇవన్నీ డెబిట్లో ఉన్నవి, క్రెడిట్లో ఉన్నవి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో వేయవలసినవన్నీ కూడా మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ఫినిష్ చేద్దాం. ఫినిష్ చేయడం మీన్స్ టోటల్ చేసి బ్యాలెన్స్ని కనుగొనాలి. సో టోటల్ మనం బోత్ సైడ్స్ చూసినట్టయితే మనకి టోటల్ క్రెడిట్ సైడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఆ క్రెడిట్ సైడ్ వచ్చే అమౌంట్ ఎంతంటే 10,500. సో ఆ 10,500ని క్రెడిట్ సైడ్ ఉన్న టోటల్ని డెబిట్ సైడ్ వేసుకోవాలి. ఇక్కడ 10,500ని ఇక్కడ డెబిట్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత మనం బ్యాలెన్స్ చూసినట్టయితే హియర్ 10,500 క్రెడిట్ టోటల్, 9,900 డెబిట్ టోటల్. అంటే ఈ 4 ఐటమ్స్ని మనం ఎడిషన్ చేసినట్టయితే వి గాట్ 9,900. సో మన బ్యాలెన్స్ ఎంత వస్తుంది, 600. అంటే 10,500 - 9,900 ఈజ్ ఈక్వల్ టు 600 వచ్చింది. సో 600ని మనం ఏమని పిలుస్తాం, టు సర్ప్లస్. సో సర్ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్. ఓకే, వెరీ ఈజీ. అంటే యాక్చువల్గా ఈ వీడియోలో ఇప్పుడు చెప్పిన ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా ఉన్నాయి కంపేర్ టు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇది కూడా 10 మార్క్స్ ప్రాబ్లం. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 15th ప్రాబ్లం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్ గుంటూరు స్పోర్ట్స్ క్లబ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2012 ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఈ ప్రాబ్లంలో మనకి గుంటూరు స్పోర్ట్స్ క్లబ్ వారిది రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆన్ 31st March 2012. 2012 అనేది కరెంట్ ఇయర్ అవుతుంది. ఓకే, సో హియర్ రిసీట్స్ అండ్ హియర్ పేమెంట్స్, అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి చూద్దాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్, అవుట్ స్టాండింగ్ శాలరీస్. సో అవుట్ స్టాండింగ్ శాలరీస్ దగ్గర మనం @ వేసుకుందాం. నెక్స్ట్ ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ సంబంధించి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి హియర్ పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ @ వేసుకుందాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 200. అక్రూడ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి
legacies, sale of tickets, interest on investments at the rate of సింబల్ వేసుకున్నాం ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ ఫర్ ద ఇయర్. సబ్స్క్రిప్షన్స్కి అడ్జస్ట్మెంట్ లేకుండా మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రాబ్లం ఉండదు అంతవరకు. సో సబ్స్క్రిప్షన్స్ బ్రాకెట్లో కూడా ఒక అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. సో ప్రాబ్లంకి వెళ్ళే ముందు మనకి 4 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. 4 అట్ ద రేట్ ఆఫ్ సింబల్స్ పెట్టుకున్నామో లేదో చూసుకోండి. 1 2 3 4. ఓకే, సో అయిపోయి 4 అడ్జస్ట్మెంట్స్. ఇలా మనం ఏదైనా మిస్ అయ్యాం అనుకోండి, ఆ ప్రాబ్లం చేసేటప్పుడు మనకి కొట్టివేతలు ఉండడం అవుతుంది. అంటే ప్రాబ్లం కంప్లీట్ అయ్యేటప్పుడు ఏమైనా వదిలిపెట్టామో అడ్జస్ట్మెంట్ చూసుకునేటప్పుడు దాన్ని డైరెక్ట్గా వేయడం జరుగుతుంది. అడ్జస్ట్మెంట్ కానీ మనం పరిగణలో తీసుకోకపోతే దాన్ని అవుటర్ కాలంలో డైరెక్ట్గా వేసేస్తాం. సో ఆ ఇబ్బంది లేకుండా మనం ముందే ఈ సింబల్ పెట్టుకున్నాం అనుకోండి, అట్ ద రేట్ ఆఫ్ సింబల్ పెట్టుకుంటే మనకి ఆ ఐటమ్ డీల్ చేసేటప్పుడు దీనికి అడ్జస్ట్మెంట్ ఉందని ఒక నాలెడ్జ్తో మనం చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు డ్రా చేసుకున్నట్టయితే హెడ్డింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ గుంటూరు స్పోర్ట్స్ క్లబ్ యాజ్ ఆన్ 31/3/2012. డెబిట్ క్రెడిట్ వేసుకొని ఎక్స్పెండిచర్ ఇన్కమ్ వేసి 2 అమౌంట్ కాలమ్స్ బోత్ సైడ్స్ వేసుకున్నట్టయితే ఇప్పుడు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, దీన్ని ఎలాగా వదిలిపెడతాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్కి వచ్చేసరికి మనకి 18,000 ఇవ్వడం జరిగింది. 18,000 మాత్రమే కాకుండా ఇంక్లూడింగ్ ₹1,000 ఫర్ ద ప్రీవియస్ ఇయర్ సంబంధించిన 1,000 ఈ 18,000లో కలిసి ఉంది. ప్రీవియస్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ ఇయర్. సో ఆ లాస్ట్ ఇయర్ని మనం లెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కదా. సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ ఫర్ ద ఇయర్ 2012 ₹3,000. సబ్స్క్రిప్షన్స్ ఈ ఇయర్ రావాల్సి 2012 సంబంధించిన రావాల్సినవి 3,000 ఉంది. సో దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్ 2012, మనం ఏ ఇయర్ ప్రిపేర్ చేస్తున్నామో అది కరెంట్ ఇయర్ అవుతుంది కదా. సో ఒకటి యాడ్ చేసి ఒకటి లెస్ చేయాలి. బై సబ్స్క్రిప్షన్స్ హౌ మచ్, మనకి ఇచ్చిన అమౌంట్ 18,000 లెస్ 2011 1,000 లెస్ చేయాలి. 18,000 మైనస్ 1,000 ఈజ్ ఈక్వల్ టు 17,000. యాడ్ 2012 రిసీవబుల్స్, మనకి ఇచ్చిన అడ్జస్ట్మెంట్ 3,000 ఇది. సో 212లో మనకి 3,000 రిసీవబుల్స్ రావాలి. 17,000 ప్లస్ 3,000 ఈజ్ ఈక్వల్ టు 20,000 వి గాట్ హియర్. అంటే నెట్ సబ్స్క్రిప్షన్స్, హౌ మచ్ నెట్ సబ్స్క్రిప్షన్స్ వీ హ్యావ్ అంటే 20,000. సో సబ్స్క్రిప్షన్స్ ఐటమ్ అయిపోయినట్టే. నెక్స్ట్ లెగసీస్ అని ఇచ్చారు. లెగసీస్ గురించి మీకు చెప్పడం జరిగింది. సో అది క్యాపిటల్ ఇన్కమ్ కాబట్టి దాన్ని మనం చూపించడం లేదు, ఇక్కడ లెగసీస్ వేయటం లేదు. ఓకే, దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లైఫ్ మెంబర్షిప్ ఫీజు కూడా క్యాపిటల్ ఇన్కమ్. నెక్స్ట్ సేల్ ఆఫ్ టికెట్స్, లాకర్స్ రెంట్, ఎంట్రన్స్ ఫీజ్. ఈ 3 ఒకేసారి ఎందుకు చెప్పడం జరిగిందంటే ఈ 3 కూడా రెవెన్యూ ఇన్కమ్ అనమాట. సో రెవెన్యూ ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో డైరెక్ట్గా మనం వేయొచ్చు. వీటికి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ కూడా లేవు కాబట్టి గుర్తుపెట్టుకోండి. 2 సేల్ ఆఫ్ టికెట్స్, 2 లాకర్స్ రెంట్, 2 ఎంట్రన్స్ ఫీజు, ఈ మూడింటిని మనం వేయడం జరిగింది. ఓకే, బై సేల్ ఆఫ్ టికెట్స్, బై లాకర్స్ రెంట్, బై ఎంట్రన్స్ ఫీజ్ 500, 1,500, 1,000. ఓకే, వేసేసాం కదా. నెక్స్ట్ 2 ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంట్రెస్ట్ కూడాను మనకి రెవెన్యూ ఇన్కమ్ కాబట్టి, కాకపోతే అడ్జస్ట్మెంట్ ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 200. 200కి ఇంకా మనకి రావాల్సిన ఇంట్రెస్ట్ మనకు 200 ఉంది. సో దీన్ని ఎప్పుడు అక్రూడ్ ఇన్కమ్ ఎప్పుడు కూడాను, అక్రూడ్ ఇన్కమ్ మీన్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా యాడ్ చేయాలి. సో బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 200, యాడ్ అక్రూడ్ 200. సో అక్రూడ్ 200 ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 400 అయ్యింది. సో ఫినిష్డ్. ఇప్పుడు ఒకసారి చూసినట్టయితే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వేయము, సబ్స్క్రిప్షన్స్ వేసాము, లెగసీస్ అండ్ లైఫ్ మెంబర్షిప్ ఫీజు రెండింటిని మనం ఇక్కడ వేయకూడదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ షీట్లో చూపించాలి, బికాస్ దీస్ ఆర్ క్యాపిటల్ ఇన్కమ్స్. సేల్ ఆఫ్ టికెట్స్, లాకర్స్ రెంట్, ఎంట్రన్స్ ఫీజ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ అడ్జస్ట్మెంట్, మనం ఈ 4 కూడా చూపించాము, ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో వేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ శాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉంది. సో అవుట్ స్టాండింగ్ శాలరీ 600. అవుట్ స్టాండింగ్ షుడ్ బి యాడెడ్ ఆల్వేస్. సో 1,400.
2 salaries 1400, add outstanding 600. 1400 plus 600 is equal to 2000. 2000ని వేయడం జరిగింది. అవుట్స్టాండింగ్ కాబట్టి యాడ్ చేసాం. ఫర్నిచర్ అనేది ఎసెట్ వెయ్యం. సో దాన్ని ఇగ్నోర్ చేయాలి. బై ఆనరోరియం పెయిడ్, ఆనరోరియం వస్తుంది. సో ఆనరోరియం ఇక్కడ ఇక్కడ కొంచెం స్కిప్ అయ్యింది. బై రీపేర్స్ అనేది కూడా మనం ఇక్కడ వేస్తాము. సో 2 రీపేర్స్ 600 వేస్తాం. ఇక్కడ బై పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్కి అడ్జస్ట్మెంట్ ఉంది. యాక్చువల్గా అయితే అడ్జస్ట్మెంట్ లేకపోతే దీనిని మనం వేయనవసరం లేదు, ఎందుకంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి. కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ పాత లెక్కలో చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. పర్చేజెస్ 2000, ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 1000, క్లోజింగ్ వాల్యూ 500. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఓపెనింగ్ 1000 ఉన్నాయంట, క్లోజింగ్ ఏమో 500 ఉన్నాయట. పర్చేజెస్ ఎంత పర్చేజ్ చేశారు? 2000. గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను ఓల్డ్ వీడియోస్లో. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్. సో ఓపెనింగ్కి పర్చేస్ మనం యాడ్ చేయాలి. అంటే ఈ 1000కి 2000 యాడ్ చేయాలి, 3000 వస్తుంది. 3000లోని 500 లెస్ చేయాలి. లెస్ చేసినట్టయితే 2500 కన్జంప్షన్ అనమాట, అంటే వాడేశారు. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అంటే అది డిప్రిషియేషన్ కింద పోతుంది. ఇయర్ డిప్రిషియేషన్ ఆన్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 2500. ఓకే, ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు వర్కింగ్ నోట్స్ కావాలంటే చూడండి. వర్కింగ్ నోట్స్ డిప్రిషియేషన్ ఆన్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. ఓపెనింగ్ వాల్యూ 1000, పర్చేజెస్ 2000. మనకి లెక్కకు వెళ్ళినట్టయితే క్లోజింగ్ వాల్యూ 500. ఓపెనింగ్ 1000, ఇది క్లోజింగ్ 500, 2000 పర్చేజ్ చేశారు. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్టయితే ఓపెనింగ్ వాల్యూ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో దాన్ని మనం డిప్రిషియేషన్ అంటే దాన్ని కన్జ్యూమ్ వాడేసాం అన్నమాట. మీకు చెప్పాం కదా, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ నెట్స్, బాల్స్, బ్యాట్స్ అవన్నీ వాడుతుండగా విరిగిపోవడము, వాడేయడము, చిరిగిపోవడము ఏమో జరుగుతుంటాయి. సో దాని వాల్యూ తగ్గిపోతుంది అనమాట. మన దగ్గర ఉన్న స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. సో ఆ తగ్గిపోయిన వాల్యూని మన లాస్ కింద, డిప్రిషియేషన్ కింద పరిగణించి ఇక్కడ చూపిస్తాం అనమాట, 2500. ఓకే, ఆనరోరియం నెక్స్ట్ ఫర్నిచర్ రాదు. ఆనరోరియం పెయిడ్ 5000 టు ఆనరోరియం 5000. ఓకే, నెక్స్ట్ బుక్స్ అనేది ఒక ఎసెట్, అది క్యాపిటల్ ఎక్స్పెండిచరే, ఇన్వెస్ట్మెంట్స్ ఎసెట్. సో రెండింటిని వదిలిపెట్టేయాలి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇది ఖర్చు, మా ఎక్స్పెన్స్ కాబట్టి 2 ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 1200. ఓకే, వేయడం జరిగింది 1200ని. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాదు. సో ఒకసారి క్రెడిట్లో ఉన్నవి చూద్దాం. శాలరీస్ వేసాం, రీపేర్స్ వేసాం, పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ని అడ్జస్ట్మెంట్తో చేసి వేయడం జరిగింది. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫర్నిచర్ వెయ్యం, ఆనరోరియం వేస్తాం, బుక్స్ వెయ్యం, ఇన్వెస్ట్మెంట్స్ వెయ్యము, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వేస్తాం, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ వెయ్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్, మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వేసేటప్పుడు వేటిని వదిలిపెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఇంతవరకు ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో మిగిలిన ప్రాబ్లమ్స్ చూసుకుంటే ప్రతి ఐటెంని ఏదో డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్ అంటే ప్రతి ఐటెంను మనం తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా సాధారణంగా మనం గతంలో చేసిన వివిధ రకాల చాప్టర్స్లో ప్రాబ్లమ్స్. కానీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి వచ్చేసరికి ఏవి తీసుకోవాలో అవే తీసుకోవాలి, మిగిలినవి వదిలేయాలి. అయితే వదిలేయడం అంటే అర్థం ఏంటంటే మనం ఈ సెకండ్ ఇయర్లో ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం చేస్తున్నట్టు. యాక్చువల్గా ఫైనల్ అకౌంట్స్ తీసుకున్నట్టయితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ కలిపి ఫైనల్ అకౌంట్స్ ఒక ఎన్పిఓకి. కానీ మనం బ్యాలెన్స్ షీట్ ఇక్కడ నేర్చుకోవట్లేదు కాబట్టి మిగిలినవన్నీ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తాయి. ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ ఇయర్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వేస్తాం. మనకి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే వేయమన్నారు అనుకోండి, మనం ఎసెట్స్ని, లైబిలిటీస్ని ఎలా వదిలేస్తామో ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో వేయవలసినవి మాత్రమే తీసుకోవాలి. అక్కడే మన యొక్క
నాలెడ్జ్ బయటపడుతుందనమాట. వేటిని తీసుకోవాలి, వేటిని వదిలిపెట్టాలన్నది. ఓకేనా? సో, మనం ఇప్పుడు యాజ్ యూజువల్‌గా టోటలింగ్ చేస్తాం. టోటలింగ్ చేసేటప్పుడు మనకి క్రెడిట్ సైడ్ ఎక్కువ టోటల్ వస్తుంది. 23,400. ఈ 23,400ని డెబిట్ సైడ్ తీసుకొచ్చి, డెబిట్ సైడ్ టోటల్ కింద చూపిస్తాము. చూపించిన తర్వాత ఇవన్నీ టోటల్ చేసినట్టయితే ఎంత టోటల్ వస్తుందో ఒకసారి చూద్దాం. సో, ఈ టోటల్‌ని ఇక్కడ నేను యాక్చువల్‌గా చూపించలేదు. ఈ టోటల్ మనం చేసినట్టయితే బ్యాలెన్స్ ఎంత వస్తుందంటే 12,100. 12,100 మనకొస్తుంది. సో, దాన్ని ఏమంటామంటే టూ సర్ప్లస్ అని పిలవడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరే చూసినట్టయితే ఇక్కడ మనకి వి గాట్ యాడ్ చేసినట్టయితే 0, 0, 6, 5, 11, 13, 14, 4, 1, 5, 10, 11, 13, 1 బ్యాలెన్స్ సరిపోయింది. 12,100 యాక్చువల్ ఆన్సర్ కూడా సరిపోయింది. సో, టూ సర్ప్లస్ 12,100. దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్. ఓకే. సో, ఈ వీడియోలో మీకు 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. సో, వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి. ముఖ్యంగా డిప్రిసియేషన్ ఆన్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ ఇలాంటివి జాగ్రత్తగా చూసుకుంటే లెక్కని మనం ఈజీగా డీల్ చేయొచ్చు. ఓకే. For my next videos, please subscribe Jaganmohan JMR. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా నేర్చుకునే అవకాశాన్ని మీరు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet in our